బ్యాక్ టు 30/60 డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు చట్టాన్ని మరింత కఠినతరం చేశారు పోలీసులు. తాగి వాహనం నడిపిన వారితో పాటు వారి వెంట ప్రయాణించే వారిపైన ఇక మీదట కేసులు నమోదు చేయబోతున్నారు. ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ 2 క్రింద కేసులు నమోదు చేసేవారు. ఇప్పుడు వారి వెంట ఉన్న వారిపై సెక్షన్ 109 క్రింద కేసులు నమోదు చేస్తున్నారు. కారులో గానీ బైక్ పైన గానీ తాగిన వారితో ప్రయాణిస్తే వారిని నేరస్తులుగానే పరిగణించుతున్నారు. గత వేసవిలో జంటనగర వాసులు ఎదుర్కొన్న నీటి సమస్య ఈ ఏడాది ఉండదంటోంది హైదరాబాద్ వాటర్ బోర్డు. గత సంవత్సరం సమృద్దిగా వర్షాలు పడని కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారని, ప్రస్తుతం జంటనగర వాసులకు కృష్ణా జలాలతో పాటు గోదావరి తొలిదశ నీరు కూడా వస్తుందని స్పష్టం చేసింది జలమండలి. దీనికి తోడు మంజీరా జంట జలాశయాలు నీరు పూర్తి మట్టంతో ఉండటం కూడా కలిసి వస్తుందని బోర్డు ధీమా వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో పురాతన దేవాలయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖలో ఇంజనీర్లను భర్తీ చేసి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. రాష్ట్రం ఏర్పడ్డాక ఆలయాల పునరుద్ధరణకు కామన్ గుడ్ ఫండ్ క్రింద 50 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు ఇంద్రకరణ్ రెడ్డి. $1,500 నోట్ల రద్దు ప్రభావం ఏడుకొండల వెంకన్నను ఇప్పట్లో వీడేలా లేదు. చెలమణిలో లేని నోట్లను శ్రీవారి హుండీలో కానుకలుగా వేస్తున్నారు భక్తులు. దీంతో హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. రద్దయిన నోట్లను ఆర్బీఐ కూడా తీసుకోకపోవడంతో కేంద్రానికి లేఖ రాసింది టీటీడీ. ప్రస్తుతం టీటీడీ వద్ద ఉన్న రద్దయిన నోట్ల విలువ $8,29,00,000. పాత నోట్లను స్వీకరించాలని ఆర్బీఐని పలుమార్లు అభ్యర్థించారు టీటీడీ అధికారులు. మరోవైపు దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులపై ఈడీ ఫోకస్ పెట్టింది. 100 ఎకరాల ల్యాండ్ తో పాటు భారీగా ఆస్తులను సంపాదించింది నయీం గ్యాంగ్. దీంతో ఆయన ఆస్తుల వివరాలు ఇవ్వాలని సిట్కు లేఖ రాసింది ఈడీ. భువనగిరి, హైదరాబాద్, నల్గొండ, ఛత్తీస్గఢ్ లో పెద్ద మొత్తంలో ఆస్తులను సంపాదించారు నయీం. వేలాది ఎకరాల భూములను వీరు తమ పేర్ల మీద ఉంచుకున్నారు. అయితే వీటన్నింటి మీద ఈడీ విచారణ చేసిన పక్షంలో చాలా విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పాత బస్తీలో కలకలం సృష్టించిన వాట్సాప్ ట్రిపుల్ తలాక్ కేసులో సరికొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. 5వ పెళ్లి చేసుకునేందుకు ఖైతీవా ఫాతిమాకు అమెరికా నుంచి మహ్మద్ హకీం వాట్సాప్ లో తలాక్ చెప్పినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. వాట్సాప్ లో తలాక్ చెప్పిన 2 అన్నదమ్ములను పాత బస్తీకి రప్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు పోలీసులు. మరోవైపు కొడుకులు తలాక్లు చెప్పగానే కోడళ్లపై అత్యాచార యత్నం చేసిన మామను కస్టడీలోకి తీసుకున్నామన్నారు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ. రేషన్ బియ్యం అక్రమార్కుల చేతివాటంతో జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది. వరంగల్ జిల్లా కేంద్రంగా రేషన్ మాఫియా ఈ చీకటి దందాను నిరాటంకంగా కొనసాగిస్తోంది. కరీంనగర్ టు కాకినాడ, వరంగల్ టు మహారాష్ట్ర కొంచెం రేటు ఎక్కువిస్తామంటే అదే సరుకు ఖమ్మం నుంచి వయా కాకినాడ పోర్టుకు తీసుకువెళ్లి ఎగుమతి చేస్తున్నారు అక్రమార్కులు. కాజీపేట నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి అజ్నీ వెళ్లే ప్యాసింజర్లో ప్రయాణికుల కంటే ఎక్కువగా బియ్యం బస్తాలే కనిపిస్తాయి. కొందరు దళారులు పేదలకు అందించే ప్రజా పంపిణీ బియ్యాన్ని ఈ రైల్లో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. కన్న బిడ్డలు ఆస్తి కోసం గొడవ పడుతుంటాన్ని జీర్ణించుకోలేకపోయిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మంచిర్యాల జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన దుర్గం ధర్మరాజు భార్య పోషవ మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ప్రాణాలు తీసుకున్నారు. వీరికి 3 కూతుళ్లు, 3 కొడుకులు ఉన్నారు. అయితే వీరందరి మధ్య ఆస్తి కోసం తగాదాలు జరుగుతుండేవి. దీంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో 6 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంత్పూర్ గ్రామంలో గత నెల 12న బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో అత్యాచారం చేసిన ఇద్దరితో పాటు సహకరించిన 4గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అరెస్ట్ అయిన వారిలో అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్తో పాటు అంజన్ కుమార్, అల్లం రవి, వెంకటేష్, మధుకర్, మరో మైనర్ బాలుడిని అరెస్టు చేశామని చెప్పారు ఏసీపీ చెన్నయ్య. ఖమ్మం నగరంలో ఆక్రమణల తొలగింపును చేపట్టారు అధికారులు. రెండు రోజుల క్రితం మంత్రి తుమ్మల ఆక్రమణ విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన అధికారులు రంగంలోకి దిగారు. శ్రీకుంటి మల్లేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూములను కొంతమంది ఆక్రమించుకుని ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్స్ లు కడుతున్నారు. కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆక్రమణలు చేసి భవనాలు కట్టి అమ్మకాలు జరుపుతున్నారు. ఆ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. తిరుమల శ్రీవారికి కానుకగా బంగారు సెటారిని తెలంగాణ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు చింతల రామచంద్రారెడ్డికి అందించనున్నారు. దాదాపు 17 లక్షల రూపాయలతో తయారు చేయించిన ఈ ఆభరణాన్ని ఇవాళ ఉదయం టీటీడీకి అందించనున్నారు. గిరిజనులు పెద్ద పండుగగా జరుపుకునే ఒరిస్సా మంజంకొండ జాతర తూర్పు ఏజెన్సీ ప్రాంతం చించూరు మండలంలో వైభవంగా జరుగుతోంది. 3 ఏళ్లకు ఒకసారి సంప్రదాయబద్దంగా ఈ వేడుకను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కాళ్లకు చెప్పులు లేకుండా 170 కిలోమీటర్లు కొండలు, వాగులు దాటుకుంటూ గిరిజనులు రావడం విశేషమైతే జాతర రోజున 1,00,000 జీవులను బలిస్తుంటారు. గత నెల 14న మొదలైన ఈ జాతర అనేక ఘట్టాలను పూర్తి చేసుకుని ఈ నెల 14వ తేదీ వరకు అంటే నెల రోజుల పాటు జరుగుతుంది.